నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. జై గణేష. అండ్ ఈరోజు డేట్ 23 జూన్. టైం ఇప్పుడు 9:30 మార్నింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సో ఇంకా మన ఫెస్టివల్ 65 డేస్ మాత్రమే ఉంది. సో నిన్న మార్నింగ్ అయితే వచ్చి ఒక అప్డేట్ అయితే ఇచ్చినుండే. సో నిన్న మార్నింగ్ నుంచి అండ్ ఈరోజు మార్నింగ్ వరకు మన వెల్డర్స్, కార్పెంటర్స్ ఏమేమి పని చేసినారో డీటెయిల్గా అయితే మనం ఇప్పుడు కవర్ చేద్దాం. సో ఈరోజు కొంచెం అప్డేట్ కూడా లేట్ అయిపోయింది. సో రోజు నేను పొద్దున్న వస్తున్నాయి కదా, ఈరోజు సోమవారం కాబట్టి లేట్ అయిపోయింది. నేను ప్రతి సోమవారం మై డే స్టార్ట్ విత్ శివయ్య పూజ. ఎంత బిజీగా ఉన్నా కానీ శివయ్య పూజ చేసుకుని నేను ఇంట్లో నుంచి బయలుదేరుతా. అందుకోసం ఈరోజు కొంచెం లేట్ అయితే అయిపోయింది. అండ్ నేను సోమవారం రోజు కూడా ఎలాంటి నాన్ వెజ్ కూడా తినను. సో నేనైతే శివయ్య భక్తుని. సో మీరు కూడా శివయ్య భక్తులు ఎవరైనా ఉంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు మనం పోయి డీటెయిల్గా అయితే చూద్దాం, అస్సలు స్కిప్ చేయకండి, ఓకేనా. అండ్ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. జై గణేష్ అని కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి, ఓకేనా. సో ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుంటేనే చూస్తున్నారు. సో మన బడా గణేష్ వీడియోస్ ఇప్పటికీ ఒక 10 వీడియోస్ వరకు అయితే అప్లోడ్ చేసినాం. సో ఈ 10 వీడియోస్లలో చూసుకుంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియోకు 96 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో హైయెస్ట్ కామెంట్స్ అదే ఆ వీడియోకే. ఈ వీడియోకి నేను ఒక 100 కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. మొత్తం అప్డేట్స్ అన్ని కవర్ చేద్దాం. షెడ్ వర్క్ అనేది మనకి ఇట్లా కనబడుతుంది. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా కూల్గా ఉంది, చల్ల గాలి అయితే పెడుతుంది. రైట్, చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఒక పోల్ పెట్టినారు చూడండి. సో ఈ పోల్ ఫిక్స్ చేసేటప్పుడు కూడా నేను వీడియోలో చూపెట్టిన. అదే చూడండి, ఈ పోల్కి సపోర్టింగ్ జాయింట్స్ కొట్టినారు. 4 సైడ్ చూసుకోండి, ఇట్లా అడ్డంగా 4 సైడ్ జాయింట్స్ అయితే ఇచ్చినారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వెయిట్ అంతా ఈ పోల్ మీద పడుతుంది, ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ పోల్ అనేది చాలా బందోబస్తుగా అయితే పెట్టినారు. చూడండి, పైన వరకు పెట్టినారు సపోర్టింగ్. అండ్ ఇలా అడ్డం కూడా కొట్టేస్తారు. అండ్ ఈ షెడ్కి సంబంధించిన ఇది ఫైనల్ హైట్ అన్నమాట. ఇక్కడ అడ్డంగా కట్టు ఉంది కదా, ఇది నిన్న కూడా చెప్పినా మీకు. ఇది ఏదైతే కట్ట అడ్డంగా పెట్టినారో ఇది ఫైనల్. సో పైన కూడా జాయింటింగ్ వర్క్ చేసినారు చూడండి. ఈ పోల్కి సపోర్టింగ్ కూడా చేసుకుంటారని చెప్పినా నేను. సో మొత్తం బడా గణేష్ని మెయిన్ షెడ్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్ మొత్తం వెనకాల ఉన్న ఆ బిల్డింగ్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ పిల్లర్స్కి మొత్తం సపోర్టింగ్ తీసుకుంటారు. నేను మీకు పైనకి వెళ్ళి కూడా చూపిస్తా ఎట్లా సపోర్టింగ్ చేసుకుంటారు అనేది. సో ఈ షెడ్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇది చూడండి. ఇంకో అప్డేట్ అయితే ఇది. సో పైన ఇంకా అడ్డం కట్టెలు కొట్టేసి రేకులు కప్పితే ఈ షెడ్ అయితే అయిపోతుంది. హయగ్రీవ స్వామి మండపం ఇది, ఓకేనా. అండ్ ఇప్పుడు ఫస్ట్ మనం గజలమ్మ తల్లి మండపం చూద్దాం, ఓకేనా. నమస్తేనా. రైట్, ఇది చెప్తా మీకు. ఫస్ట్ మండపం చూద్దాం. సో మనం నిన్న మార్నింగ్ వచ్చినప్పుడు ఈ మండపానికి అడ్డం కట్టెలు ఇక్కడ వరకే ఉండే. సో ఇప్పుడు పైన వరకు వెళ్ళింది. సో లాస్ట్ హైట్ ఏదైతే ఉంటుందో లాస్ట్ హైట్ వరకు అయితే వెళ్ళింది. చూడండి, 2 సైడ్, ఇటు సైడు అండ్ ఇటు సైడు. అండ్ అక్కడ ఒక అడ్డం కట్ట కొట్టారు. ఇంకా మధ్యలో అడ్డం కట్టెలు కొట్టి రేకులు కప్పితే ఈ షెడ్ వరకు కూడా అయిపోయినట్టే. పైన మాత్రమే రేకులు కప్తారు, సైడ్కి ఓన్లీ కవర్ వస్తుంది, ఓకేనా. అండ్ ఇంకా పక్కలో పోటీ హైట్ కట్టెలు ఉన్నాయి కదా, సో అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ వస్తాయి. సో అది లాస్ట్లో ఉంటుంది. సో మీకు డే బై డే అన్నీ చెప్తూనే ఉంటాయి, ఓకేనా. సో 2 షెడ్స్ అయితే కవర్ చేసినాం, చిన్న షెడ్స్. అండ్ ఇప్పుడు మెయిన్ మన బడా గణేష్ షెడ్స్ చూద్దాం, ఓకే. సో అక్కడ వరకు వెళ్ళింది. సో ఈ ఫస్ట్ పోల్ అండ్ సెకండ్ పోల్ అయితే ఉందో సెకండ్ పోల్కి సగం వరకు అయితే అడ్డం కట్టెలు కొట్టినారు, ఓకేనా. ఇటు సైడ్ కూడా సేమ్ ఇక్కడైతే లెవెల్ తీసుకున్నారో సేమ్ లెవెల్ ఇక్కడ వరకు కొట్టినారు, ఓకేనా. సో ఇది మన మెయిన్ షెడ్ వర్క్ అయితే ఇది అప్డేట్. ఇంకా మీకు పైనకి వెళ్ళి చూపిస్తా. సో బిల్డింగ్కి ఎట్లా వీళ్ళు సపోర్టింగ్ కట్టెలు కొట్టుకున్నారని పైనకి వెళ్ళి చూపిస్తా, ఓకేనా. రైట్, చూడండి, ఇగో సపోర్టింగ్ కట్టెలు ఇట్లా కొట్టుకున్నారు చూడండి. ఇప్పుడు ఆ మెయిన్ పోల్ ఉంది కదా, ఆ మెయిన్ పోల్ నుంచి మళ్ళీ కట్టెలు జాయింటింగ్ చేసినటువంటి ఇట్లా. సో ఇది చాలా సేఫ్గా షెడ్కు ఎలాంటి గాలి వచ్చినా ఏమొచ్చినా ఊకుండా సో సపోర్టింగ్ కోసం ఇట్లా పిల్లర్కి తీసుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ అది లైబ్రరీ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది 10 గంటలకు తెరుస్తారు. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం కాబట్టి తెరవలేరు. మనకు లోపల ఓనికి ఛాన్స్ లేదు. ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఈ పిల్లర్ కూడా ఇట్లా సపోర్ట్ తీసుకున్నారు. ఇట్లా అన్ని పిల్లర్స్కి చూడండి, అన్ని పిల్లర్స్కి అయితే ఇట్లా సపోర్టింగ్ తీసుకున్నారు. సో మీకు మళ్ళీ ఈవినింగ్ అప్డేట్లో కానీ రేపు మార్నింగ్ అప్డేట్లో కానీ మీకు క్లియర్గా చూపిస్తాను మీకు, ఓకేనా. ఇంకా ఈ లోపు మళ్ళీ ఇంకా వర్క్ జరుగుతుంది కదా. సో ఇది ఇట్లా సపోర్టింగ్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ప్రజెంట్ మనము పైన వరకు 3rd ఫ్లోర్ వరకు మొత్తం ఇట్లనే తీసుకుంటారు సపోర్ట్, ఓకేనా. కార్పెంటర్స్ ఏమేమి పని చేసినారో మొత్తం అయితే చూసినాం కదా. ఇప్పుడు వెల్డర్స్ ఏమేమి పని చేసినారో చూద్దాం, ఓకే. రైట్, చూసుకోండి. ఈ స్టేజ్ మొత్తం రెడీ అయిపోయింది. సో ఇది గజ్జలమ్మ తల్లి స్టేజ్. సో ఇక్కడ ఉండే స్టేజ్ మొత్తం రెడీ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నారు. సో ఇది ఫైనల్ అన్నమాట. స్టేజ్ వర్క్ అనేది కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ పక్కకి పెట్టేసుకున్నారు. అండ్ ఇంకో స్టేజ్ రెడీ చేస్తున్నారు. ఈ స్టేజ్ అనేది హయగ్రీవ స్వామి, అక్కడ ఇంకో మండపం ఉంది, రైట్ సైడ్ చిన్న మండపము హయగ్రీవ స్వామికి సంబంధించిన స్టేజ్ వర్క్ అనమాట. అక్కడ రాడ్స్ ఉన్నాయి. సో ఇంకా షెడ్ వర్క్ కూడా జరుగుతుంది. వాళ్ళకి అక్కడ పనిచేయడానికి ఛాన్స్ లేదు, స్పేస్ కూడా లేదు. అందుకోసమే ఈ మండపంలోనే
వీళ్ళు స్టేజ్ అనేది రెడీ చేసుకుంటారు చూడండి. సో ఈరోజు ఈవినింగ్ లోపు ఈ స్టేజ్ కూడా రెడీ అయిపోతుంది చూడండి. ఇది ఫైనల్ ఫినిషింగ్. సో 2 స్టేజ్లు అయితే ఆల్మోస్ట్ ఇంకా ఈ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది, ఈ స్టేజ్ ఇంకా దగ్గర పడ్డది. సో ఈవినింగ్ లోపు ఈ స్టేజ్ కూడా రెడీ అయిపోతుంది. అంటే ఇక చిన్న మండపాలకు సంబంధించిన 2 స్టేజ్లు అయితే కంప్లీట్. అండ్ మన బడగనిషి స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందంటే మొత్తం అయిపోలేదు, ఇంక ఇట్లా మళ్ళీ ఇట్లా అడ్డంగా రాడ్స్ వేస్తారు. సో ఇంకా వర్క్ ఉంటుంది అండ్ లోపల కూడా ఇంకా జాయింటింగ్ వర్క్ ఉంటుంది. అండ్ ఇది చెప్పినా కదా మీకు. సో ఈ లిఫ్టింగ్ పోల్ ఏదైతే ఉంటుందో ఈ లిఫ్టింగ్ పోల్ కనబడకుండా సో ఇది ఈ ఫ్రేమ్ పెడతారు. సో అది జాయిన్ చేస్తారు, అది కూడా చూపిస్తా. సో నెక్స్ట్ ఇదే చేస్తున్నట్టున్నారు, పక్కకెట్టి ఉన్నారు. సో మేబీ మనకు నెక్స్ట్ అప్డేట్లో ఇది కనబడుతుంది. ఓకే, సో పైన అయితే మెయిన్ బేస్ వర్క్ అయితే ఇట్లా కనబడుతుంది చూడండి. మొత్తం అన్ని దొడ్డు రాళ్ళు అయితే జాయింటింగ్ చేసినారు. అండ్ సెంటర్లో కూడా చూడండి ఎట్లా చేసుకున్నారో జాయింటింగ్ చూడండి. జాయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది, ఇంకా చేస్తున్నారు బందోబస్తు కన్న వాళ్ళు అయితే. సో ఇట్లా వచ్చింది అండ్ ఇట్లా వచ్చింది సేమ్. ఇగో ఇట్లా పొడుగున్న అడ్డంగా మళ్ళీ వాటి నుంచి మళ్ళీ మెయిన్ పోల్కి ఎంత బందోబస్తు చేసి చూడండి. ఇగో మొత్తం అల్లేసినారు, ఇంకా మధ్యలో కూడా ఇట్లా అడ్డంగా కొడుతున్నారు చూడండి. ఎంత సేఫ్టీగా ఉన్నారంటే చూడండి. ఇగో ఇంకా కొడుతూనే ఉన్నారు పైన వరకు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇగో చేస్తూనే ఉన్నారు. సపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ అనేది. సో మెయిన్ కాబట్టి దీనికోసమే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు అన్న వాళ్ళు. ఇంకా ఇదే అప్డేట్ అయితే. సో ఇప్పుడు 2 సైడ్ అయితే లిఫ్ట్ చేస్తున్నారు అండి. ఇక్కడ రోప్ కట్టినారు, ఇక్కడ రోప్ కట్టినారు, గుంజుతున్నారు. ఆటోమేటిక్గా పైనకి వెళ్ళిపోతుంది గుంజుతుంటే. చూడండి గుంజుతుంటే పైనకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నర్సయ్య ఉన్నాడు అండ్ ఇక్కడ పైన ఇద్దరు ఉన్నారు. సో ఇటు సైడ్ మొత్తం పైన వరకు వెళ్ళింది చూడండి, అక్కడ ఫిక్స్ అయిపోతుంది. పైన వరకు వెళ్ళింది, ఆ తాడుని గట్టిగా గుంజి కడుతున్నారు. మళ్ళీ అది కదలకుండా కిందికి జారకుండా ఇక్కడ కడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇది లేపుతారు, ఇక్కడ గుంజుతారు, ఈ తాడు లేపుతారు ఇప్పుడు నెక్స్ట్. సో గుంజుతున్నారు చూడండి, గుంజుతుంటే పైనకి వెళ్తుంది అది. సో పైన కొండి పెట్టుకున్నారు, ఆ కొండి నుంచి సపోర్ట్ తీసుకున్నారు. సో ఫిక్స్ అయిపోయింది. సో అక్కడైతే కట్టేస్తారు ఇక. ఓకేనా, రైట్, చూసిరు కదా. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్ అయితే ఇది. సో ఇంకా వెల్డర్స్, కార్పెంటర్స్ వాళ్ళ వరకు వాళ్ళు స్పీడ్గానే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ కింద బేస్ వర్క్ ఏదైతే ఉన్నాయో స్టేజ్లు 3 స్టేజ్లు ఏదైతే ఉన్నాయో, మన హయగ్రీవ స్వామి స్టేజ్ కానీ అండ్ గజలమ్మ తల్లి స్టేజ్ కానీ అండ్ మెయిన్ మన బడగనిషి స్టేజ్ కానీ ఇంకా కంప్లీట్గా రెడీ కావడానికి ఇంకో 3-4 డేస్ టైం పడుతుందంట. ఇంకా మన వెల్డర్స్ అయితే అదే పని చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మన బడగనిషికి సంబంధించిన వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అది కూడా నడుస్తుంది, ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఇంకా చాలా బందోబస్తుగా చేయాలి. మెయిన్ అనేది మనకు బ్యాక్గ్రౌండే. సో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఇంకా 3-4 డేస్ అయితే ఇదే వర్క్ జరుగుతుందంట. ఇంకా 5 డేస్ తర్వాత అప్పుడు మన బడగనిషికి సంబంధించిన విగ్రహం మేకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు సపరేట్గా తొండం సపరేటు, కాలు సపరేటు, వేలు సపరేటు, ఫేసు, దంతాలు అన్నీ సపరేట్ చేసి లాస్ట్కు జాయింటింగ్ చేస్తారు. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రేన్ వస్తుంది. క్రేన్ వచ్చి మళ్ళీ బడగనిషిని ఫిక్స్ చేస్తుంది. అప్పుడు మెయిన్ మన బడగనిషుడు ఈ మెయిన్ పోల్కి ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మట్టి కళాకారులు వస్తారు. సో మట్టి కళాకారులు మొత్తము 2 టీమ్స్ ఉంటాయి. సో జోగారావు గారి టీం ఒకటి అండ్ మూర్తి గారి టీం ఒకటి. అండ్ మనకు జోగారావు గారి సార్ టీం వచ్చేసి ఒడిశా నుంచి అండ్ మూర్తి గారి టీం వచ్చేసి తమిళనాడు నుంచి. వీళ్ళు వర్క్ అనేది ఎట్లా డివైడ్ చేసుకుంటారంటే మన బడగనిషిని బొజ్జ ఉంటుంది కదా నడుము భాగం, సో నడుము భాగం దగ్గర నుంచి పైన వరకు శేషనాగు పాములు ఉంటాయి కదా, సో పాముల వరకు మొత్తము తమిళనాడుకు చెందిన మూర్తి గారి టీం అయితే చేస్తారనమాట. మళ్ళీ ఇంకా మళ్ళీ నడుము దగ్గర నుంచి అండ్ కింద పాదాల వరకు అండ్ పక్కనున్న 4 విగ్రహాలు మన హయగ్రీవ స్వామి విగ్రహం కావచ్చు, పూరి జగన్నాథ స్వామి అండ్ గజ్జలమ్మ తల్లి అండ్ లలిత త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహాలు అండ్ మూషిక వాహనం అండ్ మన బడగనిషిని పాదాలు ఇవన్నీ మొత్తం అయితే మనకు జోగారావు గారు చేస్తారనమాట. సో ఇట్లా వీళ్ళు వర్క్ అనేది డివైడ్ చేసుకొని చేస్తారు. అండ్ మీకు డీటెయిల్గా రోజు ఇక్కడ ఏమేమి జరుగుతుంది అనేది కూడా మీకు చూపిస్తూనే ఉంటాయి. ఓకేనా, మీరు ప్రతిరోజు అప్డేట్స్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా, సో ఇది ఈరోజు మన బడగనిషి దగ్గర అప్డేట్ అయితే ఇది. సో
సో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం, ఓకేనా. ఆల్మోస్ట్ అన్ని అప్డేట్స్ అయితే మనం కవర్ చేసినాం. అండ్ చూడండి ఇగో ఇంకా సపోర్టింగ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఇందాక బ్రేక్ తీసుకున్నారు. సో మార్నింగ్ 9 నుంచి 9:30 వరకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది కార్పెంటర్స్కి, వెల్డర్స్కి. సో బ్రేక్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేసినారు. అరే చూడండి ఇక వర్క్ చేస్తున్నారు. సో ఇది అండ్ ఈవినింగ్ అప్డేట్ ఇద్దామని అనుకుంటున్నా, బట్ నాకు కుదురుతలేదు. ఎందుకంటే సో నాకు ఈ ఛానల్తో పాటు ఇంకో ఛానల్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు, ఫుడ్డీ సందీప్ అని. సో ఆ ఛానల్లో నేను ప్రమోషన్ చేస్తుంటా. సో రోజు ఒక ప్రమోషన్ వస్తుంది. సో నాకు ప్రమోషన్స్ అనేది ఇంపార్టెంట్. సో నాకు అదే ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రమోషన్సే. అండ్ చాలామంది అనుకుంటారు యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు కూడా వస్తాయని, బట్ అంత ఏముండదు. బట్ ఓకే, మీకు దీనికి సంబంధించిన సో యూట్యూబ్లో ఎన్ని డబ్బులు వస్తాయని కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను మీకు, ఓకేనా. సో చాలామంది అనుకుంటున్నారు హైదరాబాద్ యాక్టివిటీ సందీప్ అనకు మస్తు పైసలు వస్తాయి యూట్యూబ్ నుంచి అని అనుకుంటున్నారు. బట్ నాకు రెవెన్యూ ఎంత వస్తుంది ఏందని కూడా సపరేట్ ఒక వీడియో చేసి చూపిస్తాను మీకు, ఓకేనా. సో ఇప్పుడు వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే, జై గణేష్.